చావు నోట్లో తల పెట్టానని కేసీఆర్ ఎన్నిసార్లు అబద్దాలు చెప్తారని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. బండారం బయటపడుతుందనే మేడిగడ్డకు ఆయన రాలేదన్నారు. నల్గొండకు కాదు, రేపు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణంలో అడుగడుగునా అక్రమాలే జరిగాయన్నారు సీఎం. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బలైంది, అన్నారం సుందిల్లా సున్నమైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్లో నీళ్లు నింపితే ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం అన్నారు రేవంత్. చేసిన తప్పులను కేసీఆర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రేవంత్. కాళేశ్వరం అవినీతిలో ఎల్ఎన్టీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అని ప్రశ్నించారు రేవంత్. కృష్ణా ప్రాజెక్టులను ఏ విధంగా కాపాడుకోవాలో కేసీఆర్ చెప్పాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ సందర్భంగా మాట్లాడారు సీఎం. మేడిగడ్డ బ్యారేజ్ కానీ సుందిల్ల కానీ అన్నారంలో నీళ్లు నింపలేదు. నీళ్లు నింపితే పెను ప్రమాదం పొంచి ఉన్నది. నీళ్లు నింపినామంటే అంత కొట్టుకపోతుంది. ఈరోజు నీళ్లు లేకుంటే ఎండబెట్టినాం కాబట్టి అది అట్లా నిలబడి ఉన్నది. అది ఏ క్షణమైనా కుప్పగూలడానికి సిద్ధంగా ఉంది. మీరే కళ్ళతో చూసిండ్రు. మేడిగడ్డ బ్యారేజు 1.5 మీటర్ దాదాపుగా 5 ఫీట్లు భూమిలోకి కుంగిపోయింది. ఇది మేం చెప్పడం లేదు, సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టుగా పగుళ్ళు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంత వర్టికల్గా క్రాక్స్ వచ్చి ఉంటే దాని ఒక చిన్న సంఘటన కింద ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అని అంటే అసలు చంద్రశేఖరరావు గారి ఆలోచన, చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నము ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉన్నది. మేడిగడ్డపై ఇప్పటి వరకు కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు రేవంత్. కేసీఆర్ నల్గొండ సభకు వెళ్లడం కాదు, రేపు ఉదయం అసెంబ్లీకి రావాలన్నారు రేవంత్. బండారం బయటపడుతుందనే కేసీఆర్ సభకు రావడం లేదని అన్నారు రేవంత్. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల చోట్లను రేవంత్ రెడ్డి బృందం ప్రత్యేకంగా పరిశీలించింది. అక్కడి అధికారులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పిస్తూ డౌట్లు అడిగి వాస్తవాలు ప్రజలకు చెప్పారు రేవంత్. మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు. మీ గౌరవాన్ని మేమేం తగ్గించం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. రేపు ఉదయం సభకు రాండి దయచేసి. ప్రత్యేకమైన ఎట్లాగూ శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. చర్చలో పాల్గొనండి. మీరు సూచనలు ఇవ్వండి. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి. మీ స్వార్థం, మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. డిజైన్ లోపంతోనే పగుళ్లని డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల నిర్మాణంలోనూ నాణ్యత లోపముందని అనుమానాలున్నాయని అన్నారు. 2020లోనే సమస్య ఉందని అధికారులు ఎల్ఎన్టీకి లేఖ రాశారని అన్నారు రేవంత్. బిల్లులు, వడ్డీలు కలిపి ఏటా 25,000 కోట్లు చెల్లించారని అన్నారు సీఎం. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు 100% పూర్తయినా 19 లక్షల ఎకరాలకే నీళ్లు అందుతాయని అన్నారు రేవంత్. కేసీఆర్ చెప్పిన 1 కోటి ఎకరాలకు నీళ్లు అనేది శుద్ధ అబద్ధమన్నారు సీఎం రేవంత్.